శివాలయానికి దగ్గరగా కూర్చుని నేను ఆ తల్లి చెప్పిన మాటలు చెప్తున్నాను. ఆయన అనుగ్రహం కలిగిందా, మహావిద్వాంసుడు, 7 తరాల్ని ఉద్ధరించగలిగినటువంటి వాడు, గొప్ప. ఎవరి గుణం ఎలా ఉంటుందో అలాంటి ఫలితాలే కలుగుతాయి. నువ్వు చేసే పని మంచిదైనప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిందలేస్తే నీకేంటి, నిలదీస్తే నీకేంటి? నీ పని నువ్వు చేసుకుంటూ పో. నువ్వు స్పందిస్తున్నంత వరకు వాళ్ళు నిందిస్తూనే ఉంటారు. మన అనుకున్న వారిని పలకరించాలంటే ఉండాల్సింది సమయం కాదు, మనస్సు. మనస్సుంటే సమయం ఖచ్చితంగా ఉంటుంది. నువ్వే దిక్కని నమ్మడమా